నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ, బట్ జనరేటింగ్ వెల్త్ ఈస్ ద మెయిన్ పాయింట్. ఇలా వెల్త్ జనరేట్ చేయాలి అంటే మనకి నాలెడ్జ్తో పాటు ఎమోషనల్ కంట్రోల్ కూడా ఉండాలి. మీరు ఫ్యూచర్లో ఎక్కువ మనీ సేవ్ చేయాలి అనుకుంటే గోల్డ్ కన్నా, ఎఫ్డి కన్నా, పిఎఫ్ కన్నా ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ రిస్క్ ఏనా బ్రదరు అంటే నేను ఒకటే చెప్తాను, స్టాక్ మార్కెట్లో అడుగు పెట్టడానికి సిఏ ఏం చదవక్కర్లేదు. బట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ లేనివాడికి రిస్క్, నాలెడ్జ్ ఉన్నవాడికి అది రిస్కే కాదు. స్టాక్ మార్కెట్ ఈజ్ టోటలీ ట్రాన్స్పరెంట్. అంటే ఏం కొన్నాం, అసలు టోటల్ క్వాంటిటీ ఎంత, మన టోటల్ క్యాపిటల్ ఎంత అనేది ఎవ్రీథింగ్ షేర్ సర్టిఫికేట్ అనేది మనకి ఇస్తారు. నా లాస్ట్ వీడియోలో ఇండియాలోనే పెద్ద రెగ్యులేటర్ సెబీ అని చెప్పాను కదా, అయితే ఆ సెబీ కింద ఏమేమి ఉంటుందో కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఓకే, నేను నా ప్రీవియస్ వీడియోలో సెబీ అనేది బిగ్ బాస్ అని చెప్పాను కదా, అంటే వీటి కింద 2 స్టాక్ ఎక్స్చేంజెస్ ఉంటాయి అన్నమాట. ఇదే ఎన్ఎస్సి, బిఎస్సి. అంటే ఇది ప్రిన్సిపల్ అనుకుంటే ఈ 2 వైస్ ప్రిన్సిపల్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక కంపెనీ ఉంది, దాని పేరు మోహన్ టెక్స్టైల్స్. మోహన్ కాదులేండి, ఎంఎక్స్ టెక్స్టైల్స్ అన్నాం. దీంతో టోటల్ అసెట్ వాల్యూ 10 crores అనుకుందాం. సో ఇది పూణేలో లొకేట్ చేశాను. సో నేను దీన్ని డిఫరెంట్ సిటీస్లోని విస్తరించాలనుకుంటున్నాను, లైక్ వైజాగ్, హైదరాబాద్, బెంగళూరు. సో నేను వైజాగ్, హైదరాబాద్, బెంగళూరులో కొత్త బ్రాంచెస్ పెట్టడానికి నాకు దగ్గర 1000 కోట్లు కావాలి. సో నేను ఈ 1000 కోట్లని నేను బ్యాంకులో అడగలేను. సో ఒకవేళ నేను బ్యాంకులో అడిగినా ఆ వడ్డీలు, ఆ ఇంట్రెస్ట్ కట్టలేను. సో నేను కొంతమంది బయట నుండి షేర్ హోల్డర్స్ వస్తారు, పెద్ద కంపెనీ నుండి ఇన్వెస్ట్ చేస్తారు, నేను వాళ్ళకి షేర్లు అందిస్తాను. సో అది ఒక 900 crores వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. సో మిగతా 100 crores నేను పబ్లిక్ దగ్గర నేను అడగాలనుకుంటున్నాను. సో నేను పబ్లిక్ దగ్గర డైరెక్ట్గా 100 crores అడిగేయడానికి పర్మిషన్ ఎవరు ఇవ్వాలి? సెబీ ఇవ్వాలి. నేను ముందు సెబీ దగ్గర నేను ఒక డ్రాఫ్ట్ సబ్మిట్ చేయాలి. సో ఈ డ్రాఫ్ట్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు నాది కంపెనీ డీటెయిల్స్ ఇవన్నీ పరిశీలనలో చేసి నాకు పర్మిషన్ ఇస్తారు. నాకు ఒకసారి సెబీ నుండి పర్మిషన్ వచ్చిందంటే సో నేను ఈ 100 crores ఫస్ట్ ఎన్ఎస్సి కానీ, బిఎస్సిలో కానీ అమ్మమని చెప్తాను. సో ఫస్ట్ వీళ్ళు ఐపీఓ కింద, ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ కింద రిలీజ్ చేస్తారు ఒక ప్రెస్ అనేది. పలానా కంపెనీ పలానా తేదీ నాడు వస్తుంది, దాన్ని ఒక మార్కెట్ వాల్యూకి ఇస్తారు. ఒక 100 కోట్లని 100 రూపాయలకి పర్ షేర్ కింద డివైడ్ చేస్తారు. 100 అంటే 100 ఎగ్జాక్ట్గా కాదు, వాళ్ళు నచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 100 పర్ షేర్ కింద తీసుకుంటున్నాను. సో నా కంపెనీ టోటల్ అసెట్స్ 1000 crores అయితే అందులో బిగ్ షేర్ హోల్డర్స్ ఉంటారు, 20%, 30% అలాగా. మిగతా 10% మన పబ్లిక్కి షేర్ మార్కెట్ ద్వారా రిలీజ్ చేస్తారు. మనకి ఒక మార్కెట్ వాల్యూ అని ఉంటుంది, అంటే ఒక షేరు ఒక వాల్యూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 130 ఉండొచ్చు, ఇందాక చెప్పినట్టు 100 ఉండొచ్చు అలాగా. సో నెంబర్ ఆఫ్ షేర్స్ దీంట్లో బై చేసామంటే మనం ఎంతో కొంత ఓనర్షిప్ తీసుకున్నట్టే. సో మనం ఏం పెద్ద ఓనర్షిప్ కాదు, మినిమం ఓనర్షిప్ తీసుకున్నట్టు. అండ్ దీని మధ్యన లావాదేవీలు మాత్రం ఎప్పటికప్పుడు మన ఈమెయిల్ ద్వారా ప్రతి ఇది తేలుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది మీకు కరెక్ట్గా అర్థమైందో లేదో కూడా తెలియదు, ఎడిటింగ్ చేసిన తర్వాత తెలుస్తుంది. సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే సెబీ పెట్టిన గైడ్లైన్స్ అనేవి ఎన్ఎస్సి, బిఎస్సి ఈ 2 పాటిస్తాయి. దాంతోపాటు మనం రిటైల్ ఇన్వెస్టర్స్ మనం కూడా పాటించాలి, కంపెనీలు కూడా పాటించాలి. డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ లైక్ గవర్నమెంట్, పిఎఫ్, ఇన్సూరెన్స్ వీళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు కదా, వాళ్ళు కూడా ఈ సెబీ పెట్టిన రూల్స్ పాటించాలి. సెబీ అనేది అంత పెద్ద రెగ్యులేటర్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, స్టాక్ మార్కెట్కి హయ్యర్ ఎడ్యుకేషన్ లైక్ సిఏ కావాలా అంటే అవసరం లేదు, బట్ నాలెడ్జ్ అయితే కావాలి. నాలెడ్జ్ అయితే ఖచ్చితంగా బిల్డ్ చేసుకోండి. బేసిక్స్ ఈ ఎన్ఎస్సి, బిఎస్సి, ఫేస్ వాల్యూ, డెట్ అంటే ఏంటి, ఈక్విటీ అంటే ఏంటి, ఇలాంటి చిన్న టర్మ్స్ మనం మెల్లిమెల్లికి తెలుసుకుందాం. అండ్ ఎన్ఎస్సిలోని డిపాజిటరీస్ ఉన్నాయి అండ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్, ఇలాంటివన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఇప్పుడు నేను వైట్ బోర్డ్ మీద చెప్పాను కదా, ఒకవేళ అర్థమైపోతే మళ్ళీ చెప్పండి, ఇంకా క్లియర్గా షూట్ చేస్తాను.
దట్స్ ఇట్. ఇంకో తర్వాత వీడియోలో ఇంకో 3 టాపిక్స్తో నాలెడ్జ్ షేర్ చేస్తాను. నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 టాపిక్స్ జస్ట్ మీ మొబైల్స్లో సెర్చ్ చేయండి. జస్ట్ నేను ఫుల్ ఫామ్స్ కూడా చెప్పలేదు కదా, ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, సెబీ అంటే ఏంటి అని. జస్ట్ మీ మొబైల్ ఓపెన్ చేసి జస్ట్ ఇక్కడ గూగుల్ అసిస్టెంట్ ఉంటుంది కదా, వాట్ ఈజ్ ఎన్ఎస్సి, వాట్ ఈజ్ సెబీ అండ్ వాట్ ఈజ్ బిఎస్సి ఒకసారి సెర్చ్ చేయండి. నేను నా నెక్స్ట్ వీడియో ఇంకా డీటెయిల్గా చెప్తాను. అండ్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్, మీట్ ఆన్ నెక్స్ట్ వీడియో, సబ్స్క్రైబ్ ఇట్.